హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలం అయికం, నమస్తే. అందరు బాగుండారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ మధ్య నేను వీడియోలు సరిగా పెట్టట్లేదు. అది కొంచెం వర్క్ ఎక్కువ అయిపోవడం వల్ల అని చెప్పేసి కూడా నేను పోస్ట్ చేసినాను. సో అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి అది ఎందుకో మళ్ళీ తెలియదు, కాపీరైట్స్ కిందకి వచ్చింది. సో అది గ్లోబల్లీ ఆ వీడియోని బ్లాక్ చేసినామని చెప్పేసి నాకు నోటిఫికేషన్ వచ్చింది. సో నేను డిలీట్ చేసేయడం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ ఏంటంటే, సౌదీ బయలుదేరుతున్నామని చెప్పేసి ఖతర్ నుంచి వచ్చేటప్పుడు ఒక వీడియో చేశాను. సో అది కూడా పోస్ట్ చేస్తాను. సో కొంచెం ఎడిటింగ్లో ఉండా కాబట్టి సో అది ఇంకా పోస్ట్ చేయలేదు. పోస్ట్ చేస్తాను త్వరలోనే, అన్నీ పెడతాను, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెడతాను. సో ఈరోజు ఏంటంటే, సౌదీలో తాయిఫ్కి వచ్చేసినాము. తాయిఫ్ అంటే దగ్గర దగ్గర మక్కాకి ఒక 100 కిలోమీటర్ల దూరంలో. సో మీరు లొకేషన్ మ్యాప్ ఓపెన్ చేసి మీరు జూమ్ చేయగలిగితే మీకు అర్థమవుతుంది, తెలిసిన వాళ్ళకి, దీని గురించి ఐడియా ఉండే వాళ్ళకి. సో తాయిఫ్ అనేది విలాసాలకి ఒక అడ్డా లాంటిది అనమాట, రెస్ట్ ఏరియా. సో షాపింగ్లు అవి ఇవి చాలా గోల్మాల్గా ఉంటుంది మొత్తము. మనం ఇళ్ళగాడ వెకేషన్ హాలిడేస్ కోసం ఎక్కడికైనా వెళ్తే రెస్ట్ ఏరియాలలో ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఎలా ఉంటామో ఒక 2 రోజుల కోసం, వారం రోజుల కోసం అలా. ఇక్కడ ఏంటంటే చాలా వివిధ కంట్రీల నుంచి, వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తారనమాట విలాసాల కోసం. సో వచ్చి ఇక్కడ తీసుకుంటారు రూము. సో మేము కూడా అలాగే తీసుకున్నాము. 1 నెల కోసం తీసుకున్నాము. బట్ అది మా ముసలోడు వాళ్ళ తమ్ముడు ఎన్ని రోజుల క్రితం తీసుకున్నాడో నాకు కూడా తెలియదు మొత్తానికి. మేమైతే 1 నెల కోసం అని చెప్పేసి మా కఫీలు వాళ్ళు చెప్పారు నాకు, 1 నెల ఉంటామని. సో ఆ 1 నెలకి 15,000 రియాళ్ళు, అంటే 15,000 రియాళ్ళు రెంట్ అనమాట. జస్ట్ ఓన్లీ రెంట్, వితౌట్ వాటరు. తాగడానికి వాటర్ కూడా మళ్ళీ సపరేట్గా మనము పోయించుకోవాలి ట్యాంకర్ నుంచి. సో లేదా కొనుక్కోవాలి, వాడుకోవడానికి ట్యాంకర్ నుంచి తెప్పించుకోవాలి, లేదా సపరేట్గా కొనుక్కోవడమైనా చేయాలి. లేకపోతే ఆ ఉప్పు నీళ్ళతో మనం స్నానాలు చేస్తే అంతే, ఇంకా ఒళ్ళంతా వెళ్ళిపోతుంది పొళ్ళగా. సో ఇంకోటి ఏంటంటే, తాయిఫ్కి ఈ పొద్దు వచ్చేసి మా వాళ్ళు బంధువుల వాళ్ళ ఇండ్ల దగ్గర నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరిని పికప్ చేసుకొని, లొకేషన్లు వేసుకొని మరీ వెళ్ళి వాళ్ళ ఇండ్ల దగ్గర వాళ్ళందరినీ పికప్ చేసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు తాయిఫ్లోని ఒక షాపింగ్ మాల్ సూక్ అంటే అంగళ్ళు అవి ఇవి ఉంటాయన్నమాట. ఆ ఏరియాకి వచ్చేసాము. సో ఆ ఏరియాలో తిరిగినాము. ఫస్ట్ టీ తాగడానికో లేకపోతే మళ్ళీ గవా తాగడానికో ఎంషియాద్ అని ఒక ఏరియా అనమాట. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంట్రన్స్కి, బండి ఎంట్రన్స్కి ఒక 15 రియాళ్ళు. దాని తర్వాత మనిషికి, మనకు తిరుపతిలో వండర్లా అనే ఒకటి గ్రాండ్ వరల్డ్ అని ఒకటి ఉన్నింది, బహుశా మీకు అందరికి ఐడియా ఉండొచ్చు. సో అందులో మనం వెళ్ళడానికి పిల్లలకైతే 250 రూపాయలు, పెద్దోళ్ళకైతే 350 సంథింగ్, 500 నాకు సరిగ్గా గుర్తుకులేదు. అలా ఉండి హ్యాండ్ బ్యాండ్ వేస్తా అన్నారు ఒకటి. సో అదే టైప్ అనమాట. మనిషికి 20 రియాలు ఛార్జ్ చేసి లోపల ఎంట్రన్స్ ఇస్తారనమాట, బ్యాండ్ వేసి హ్యాండ్కి. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏంట్రా అని చెప్పి చూస్తే, అక్కడికి వెళ్తే అందరూ గవ్వాలు, టీలు అన్నీ తాగుతున్నారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇవన్నీ అంగళ్ళ ఏరియాలు. సో ఇవన్నీ అంగళ్ళ ఏరియాలు మీకు కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయనేది. ఇక్కడ ఏరియాలో ఒక్కొక్కటి మీకు తొందరలో పెడతాను. సో అన్నీ షూట్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్. షూట్ చేసి అన్నీ ఎడిటింగ్ చేయాలి, వీళ్ళ డ్యూటీలు చేయాలంటే నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. సో అందువల్ల నేను కొంచెం వీడియోలు పెట్టడము తగ్గించినాను. మీరు కూడా అర్థం చేసుకొని లైక్ చేయడము, షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. ముఖ్యంగా అన్నిటికంటే మెయిన్ గంట సింబల్ కొట్టడం మాత్రం, ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా ఫస్ట్ మీకే వచ్చి చేరుతుంది. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. సరే, ఇంకా మెటర్లకి అయితే వెళ్ళిపోదాము. పదండి, చూపిస్తాను మీకు షాపింగ్ మాల్లు అవి ఇవి. అంటే అంగళ్ళు అనమాట. సంథింగ్ మనం జాతరలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో మీకు కూడా నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన. ఇప్పటికి 3-4 సార్లు వచ్చినాను కాబట్టి ఈ చోటికి. ఈ ఒక్కసారే కాదు, దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. సో ఈరోజు నా ఎక్స్పీరియన్స్ని మీతో కూడా పంచుకోవాలని చెప్పేసి చూపించాలని నిర్ణయించుకున్నా.
సో చూపిస్తాను ఫ్రెండ్స్, పదని పోదాము, పోయి చూపిస్తాను మీకు కూడా. చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలాగే మీకు వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా చెప్పండి, సరిదిద్దుకుంటాను. సో అదనమాట, పదని ఇంకా వెళ్దాము. హలో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా ఎలా ఉందంటే మనకి ఇళ్ళ దగ్గర ఉరుసులు జాతరలు జరుగుతూ ఉంటాయి తెలుసా, అక్కడ లైట్లు వేసి దారిలో మొత్తము సేమ్ అలాగే ఉంది. సో ఇవన్నీ అంగళ్ళే అన్నమాట, గుడ్డల అంగళ్ళు, బట్టల అంగళ్ళు, చూపుల అంగళ్ళు, ఇంకా ఏంటి సెంట్ల అంగళ్ళు, అద్దాలు, ఉంగరాలు, ఏదో సంథింగ్ చాలా ఉన్నాయి మొత్తానికి. చూడండి మీరు కూడా. సో మీకు కూడా చూపిస్తాను, అది మెయిన్ రోడ్ అనమాట. సో మేము అలాగే వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడే ఒక టీ అంగడి కూడా ఉంది. సో కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఖతర్లో ఒక రియాల్ నుంచి కూడా షురూ అవుతుంది. ఇక్కడ 1 రియాల్ ఇస్తే కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకట్లేదు. అడిగితే ఏంద్రా అంటే 4 రియాళ్ళు 3 రియాళ్ళు అట్లా చెప్తున్నారు. సో మన ఇండియా డబ్బులు 1 రియాల్ వచ్చేసి ఇండియా డబ్బులు 26 రూపాయలు అవుతాయి. సో అలా 4 రియాలకి ఎంత అవుతుంది అనేది క్యాల్కులేట్ చేసి నాకు అది కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మొత్తము ఏ వైపుకి చూసినా కూడా కనుచూపు మేర వరకు మొత్తము అంగళ్ళే. అయితే ఎక్కడో ఒక్కొక్క చోట అంగళ్ళకు మాత్రమే ఇంగ్లీష్లో కూడా ఉంటాయి పేర్లు. సో మొత్తానికి 98% మొత్తం అంగళ్ళకు మొత్తం అరబీలోనే ఉంటాయి అన్నమాట. సో కనుక్కోవడం కష్టము. ఏరియాలు తెలిసిన వాళ్ళు ఉంటే పర్లేదు, తెలియని వాళ్ళు ఉంటే లొకేషన్ లేపించుకొని పోవాలా, అది కూడా వాళ్ళకి తెలిసింటేనే. సో అదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలాగనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సో అలాగే తప్పకుండా సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ కోసం నేను ఇప్పుడు కృతజ్ఞుడిని. అక్కడ వస్తున్నారు మా వాళ్ళు, చూశారు కదా. పూర్తిగా ఏం చేయలేను, చూపించలేను. ఓకే ఫ్రెండ్స్, అదనమాట. పదండి మనం మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోదాము. మళ్ళీ వాళ్ళు వచ్చారంటే తనలో పెద్దది, ఎక్కడికి వినో బండి వదిలిపెట్టేసి ఇవన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. క్వశ్చన్లకు ఆన్సర్లు చేయాలంటే తలనొప్పి వస్తుంది. సో మనం బండిలోకి వెళ్ళిపోయి కూర్చుందాము. సో బయలుదేరుతారేమో, లేకపోతే ఇంకో చోటికి ఏమైనా వెళ్తారేమో. ఇంటికైతే వెళ్ళారు ఇప్పుడే, నాకు కూడా తెలుసు. దాదాపు నైట్ 11 అవుతుందో 12 అవుతుందో తెలియదు. సో అదనమాట. నేనైతే మళ్ళీ బండి దగ్గరకు వచ్చేసాను. బండిలో కూర్చొని సో ఖచ్చితంగా వీడియో ఎలా అనిపించిందో మాత్రం నాకు కామెంట్లో మెన్షన్ చేసి మాత్రం చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి కదా. సో అండ్ అలాగే ఇంకో మ్యాటర్ ఏంటంటే, మీరు వీడియో పూర్తిగా ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అనేది, ఏ దేశాల నుంచి, సంథింగ్ ఏ ఊళ్ళ నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. సో నాకు కూడా తెలుసుకోవాలనింది. సో అందుకే అడిగాను అనమాట. సో వాళ్ళు మా వాళ్ళు వస్తున్నారని చెప్పినాను, కానీ చక్కగా బండికాడికి అయితే మాత్రం రాలేదు. సో వాళ్ళు దిగి వేరే అంగట్లోకి దూరారనమాట. సో అందుకనే మళ్ళా ఇంకోటి క్లిప్ తెచ్చుతాను. ఎలా అనిపించింది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, చాలా అద్భుతంగా ఉంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. తిరగడం ఒకటే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ బండి తోడడం ఒకటే కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ దిగి అంగళాల్లో దూరి తిరిగి చూడడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా బేజారే కొట్టదు. చూసే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది, తిరిగే కొద్ది ఇంకా తిరగాలనిపిస్తుంది. ఇంకా తెలిసిందే కదా, మన ఇండియాలోనే చాలా వరకు షాపింగ్లు అంటే భయపడదాము, ఆ విధంగా తిరుగుతారు కాబట్టి. సో ఇక్కడైతే షాపింగ్లే వాళ్ళకు ఒక అలవాటు లాగా అనమాట. సో చంపేస్తారు తిప్పి. ఓకే ఫ్రెండ్స్, మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు